తండ్రి, సర్వశక్తిగల దేవ, జీవంగల మా దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో నీ బిడ్డలమైన మేమందరం మీ పాదముల చెంత చేరి ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు, మీ నామమును ఘనపరచుటకు మాకిచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మమ్మను దర్శించండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా కృప చూపించి, ఈ పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడి, మీ వాక్యములోని మర్మం మాకు బయలుపరిచి, మీ స్వరమును మాకు వినిపించి మమ్మల్ని దర్శించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరము చప్పట్లు కొట్టి యేసే నామానికి ఘనపరచుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా. థాంక్ యు లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చుందాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనమందరం ఈ రీతిగా ప్రభు సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు పరలోకపు తండ్రి మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి యేసయ్య నామమునకే మహిమ చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినమున మనం ప్రతి వారం హెబ్రీలకు రాసిన పత్రిక ధ్యానిస్తూ వస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుండి చివరి వచనం వరకల దేవుని వాక్యం చదవబడగా మనం విని ఉన్నాం. హెబ్రీ 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషమును తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి 19వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది. హల్లెలూయా. మనం చెప్పుకుంటూ వస్తున్న విషయం ఏంటంటే, పరలోకపు తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని లోకరక్షకునిగా ఈ లోకమునకు పంపించి ఉన్నాడు. ఆయన వచ్చుట వలన మనందరికీ రక్షణ వచ్చింది. కాబట్టి పాత నిబంధనను దేవుడు ప్రక్కకు పెట్టి నూతన నిబంధనను చేశాడు. హల్లెలూయా. అది నూతనమైనదియు జీవము గలదియు. హల్లెలూయా. ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ యాజకుని వలన మనము ధైర్యముతో
పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించగలుగుచున్నాము. హల్లెలూయా. నూతనమైనది, జీవము గలది ఆయన యొక్క రక్తము వలన మనలను పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ఇల్లు అంటే దేవుని యొక్క సంఘమే. దేవుని ఇల్లు అంటే దేవుని యొక్క సంఘమే. దేవుని యొక్క మందిరమే దేవుని యొక్క ఇల్లు. దేవుని ఇంటి పైన ఆయన యాజకుడై ఉన్నాడంటే యేసుక్రీస్తే సంఘమును నడిపించువాడు. సంఘమునకు క్రీస్తు శిరస్సు అయ్యున్నాడు. హల్లెలూయా. మన శరీరానికి అంతటికి ఆధారం ఎక్కడున్నదంటే మన యొక్క శిరస్సే. మన యొక్క తల ఆరోగ్యవంతంగా ఒకవేళ లేకపోతే, ఉదాహరణకు మనకు ఒకవేళ చెవులు సరిగా పనిచేయకపోయినా, కళ్ళు సరిగా పనిచేయకపోయినా, లేదా మాట సరిగా రాకపోయినా, మన తలలో ఉన్నటువంటి ఏ భాగం సరిగా పనిచేయకపోయినా కూడా మన శరీరం అంతటికీ బాధ అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే మన దేహమునకు ఆధారం, మన దేహమునకు శిరస్సే, మన తల ఆధారమై ఉన్నది కనుక అన్నిటికంటే ఎక్కువగా మనం కొంచెం శ్రద్ధ పెడతాం దేని మీద అంటే మన యొక్క కండ్లను కానీ, మన యొక్క చెవులను కానీ, మన యొక్క నోటిని కానీ అన్నిటిని మనం కొంచెం జాగ్రత్తగా, శుభ్రంగా, ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాం. హల్లెలూయా. అదే రీతిగా దేవుని యొక్క సంఘం మిగతా శరీరం అయితే యేసుక్రీస్తు ఆ సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. సో మనం అందరం దేవుని యొక్క కుటుంబం అయితే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ హెడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మన కుటుంబం అంతటికి ఎవరట? ఆయన యజమానుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన మాట వినాలి. కాబట్టి మనం ఆయన మాటకు లోబడాలి. ఆయన మాటకు మనం లోబడి ఉన్నప్పుడు ఆయన కృప ద్వారా, తన రక్తము ద్వారా ఆయన చేసినటువంటి గొప్ప కార్యములో ఉన్న జీవము గల, శక్తివంతమైన, మహిమ గల, నూతనమైన ఆయన యొక్క కృపలోకి, ఆయన చిత్తంలోకి మనల్ని తీసుకొని నిత్యము ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ధైర్యం కలిగి ఉండొచ్చట. హల్లెలూయా. ప్రభువున్నాక నాకేం భయం అని మనం అంటాం. ప్రభువున్నాక నన్ను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు అని మనం ధైర్యంగా ఉంటాం. ఇప్పుడే కాదు, ఇంకెప్పటికి కూడా అదే ధైర్యం కలిగి ఉండాలి మనం. ఎందుకంటే ఆయన లేకపోతే మనం ఏమి కూడా సాధించలేము. ప్రభు యొక్క సహాయం ఉంటేనే ఈ లోకంలో మనం ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే ఆయన సంఘానికి ఆయనే యాజకుడై ఉన్నాడు. ఆయన పవిత్రమైన సంఘానికి ఆయనే యజమానుడై ఉన్నాడు. ఆయనే ఇంకొక దగ్గర ఏమంటాడంటే దేవుని యొక్క సంఘం పెళ్లి కుమార్తె లాంటిదట. ఆయన పెళ్లి కుమారుడు లాంటివాడు. ఆయన వరుడైతే దేవుని సంఘం వధువై ఉన్నదట. హల్లెలూయా. ఎందుకు అలా పోల్చి చెప్పాడంటే వివాహం జరిగేటప్పుడు
పెళ్లి కుమార్తెను అందరూ కూడా అందంగా కనపడాలి, అందరికంటే ఎక్కువ అందంగా కనపడాలని చాలా అందంగా తయారు చేస్తారు. అట్లనే దేవుని యొక్క సంఘం కూడా యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఆ విధంగా జాగ్రత్తగా సిద్ధపడాలి. సిద్ధపాటు లేని సంఘం విడిచిపెట్టబడుతుంది. నీకు డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అందం ఉండొచ్చు, పదవి ఉండొచ్చు, గొప్పతనం ఉండొచ్చు, ఏమున్నా సరే, నీకేమున్నా సరే, దేవుని యొక్క రక్షణలో, దేవుని యొక్క సంఘములో, ఆయన వాక్యానుసారమైన జీవితంలో నువ్వు ఒకవేళ ఉండకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు, నువ్వు వదిలివేయబడతావు. కాబట్టి మనం లోకంలో ఎన్ని కలిగి ఉన్నా ఎప్పటికీ దేవుని యొద్దకు వచ్చి సమాధాన పడాలి. హల్లెలూయా. దేవునితో సమాధాన పడడం అంటే నిత్యం దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థిస్తూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ దేవునికి మహిమ వచ్చే పనులు చేస్తూ సంఘంలో ఆయన సాక్షిగా నువ్వు నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము కలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. హల్లెలూయా. ఎటువంటి హృదయముతో అమ్మా? ఎటువంటి హృదయముతో? యథార్థమైన హృదయం, పవిత్రమైన హృదయం, దైవచిత్తానుసారమైన హృదయం, దేవునికి నచ్చేటువంటి హృదయం. హల్లెలూయా. నీ హృదయం మనుషులకు నచ్చడం కాదు. మనుషులకు నచ్చితే ప్రయోజనం ఏమి లేదు. నీ హృదయం దేవునికి నచ్చాలి. హల్లెలూయా. దావీదు జీవితాన్ని దేవుడు బాగా గమనించి దేవుడు ఒక మాట ఏమన్నాడంటే, దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. దావీదు కూడా మనలాంటి మనిషే. దావీదు కూడా కొన్నిసార్లు దేవుని నామానికి వ్యతిరేకమైన పనులు కొన్ని చేశాడు. అయినా కూడా దావీదు ఏం చేశాడంటే తన మార్గాలను దేవునికి అనుకూలంగా మార్చుకున్నాడు. కానీ లోకంలోనే లేదా సైతాను మాయలో పడిపోయి నశించిపోలేదు. హల్లెలూయా. లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకమైన శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, శ్రమలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఏమైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచి నీ హృదయం ప్రభు సన్నిధిలో యథార్థముగా ఉంచుకున్నప్పుడు ఆయన నిన్ను తప్పకుండా బలపరిచి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత. హల్లెలూయా. ఒక్కసారి దేవుని నమ్ముకున్నావంటే, ఒక్కసారి దేవుణ్ణి మనసారా నమ్ముకున్నావంటే అవసరమైతే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ప్రభు కొరకే నేను జీవిస్తా. హల్లెలూయా. దృఢ నిశ్చయత, స్థిరమైన నిశ్చయత, మంచి నిర్ణయం, దృఢమైన నిర్ణయం, స్థిరమైన నిర్ణయం. ఎందుకంటే చాలామంది దేవుణ్ణి నమ్ముకొని కూడా, దేవుని ద్వారా మేలు పొందుకొని కూడా చాలామంది దేవుని మహిమను పూర్తిగా తెలుసుకోకముందే, దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా తెలుసుకోకముందే దేవుణ్ణి వదిలిపెట్టి ఈ లోక సంబంధమైన శ్రమ వచ్చినప్పుడు, ఈ లోక సంబంధమైన దుఃఖం కలిగినప్పుడు,
ఇహలోక సంబంధమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనం ఈ దేవుని వదిలిపెట్టి ఇంకెక్కడికో వెళ్ళిపోదామని అలా పోయి దేవుని యొక్క కృపను పోగొట్టుకొని భ్రష్టత్వంలో నశించిపోయిన వారు ఎందరో ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, దృఢమైన నిశ్చయతతో విశ్వాస విషయంలో, హల్లెలూయా, దేవుణ్ణి కొన్ని విషయాలలో మాత్రమే కాదు నమ్మేది, దేవుణ్ణి అన్ని విషయాలలో నువ్వు నమ్మగలగాలి. అదే దేవుడు నీ నుండి కోరుకుంటాడు. చాలాసార్లు మనం కొన్ని విషయాలలోనే దేవుడు సహాయం చేస్తాడని నమ్ముతాం. మరి కొన్ని కష్టంగా అనిపించినటువంటి సందర్భాల్లో నా బాధ నేను పడతా, దేవుడు ఏం సహాయం చేస్తాడులే అని కొన్నిసార్లు మన సొంత ఆలోచనతో మనం పరుగులెత్తుతాం. అప్పుడు తప్పకుండా మనకు మేలు అనేది జరగదు. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి విశ్వాసం విషయంలో దృఢ నిశ్చయతతో, సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానము చేరుదాం. హల్లెలూయా. దేవునితో తీసుకునేటువంటి తీర్మానం సంపూర్ణంగా ఉండాలి. దేవునితో చేసేటువంటి భక్తి సగం భక్తి అయి ఉండద్దు. చేస్తేనేమో సంపూర్ణ విశ్వాసముతో దేవుని యందు భక్తి కలిగి ఉండు, లేదంటే నీ భక్తి వ్యర్థమైపోతుంది. దేవుణ్ణి మనుషుల యొక్క అర్పణల ద్వారా, మనుషుల యొక్క బలుల ద్వారా, మనుషుల యొక్క కానుకల ద్వారా, దేవునికి ఇచ్చడం ద్వారా దేవుణ్ణి మనం సంతోష పెడతామని అనుకుంటే అది కరెక్ట్ కాదు. దేవునికి ఇచ్చుటలో మనం ముందుండాల్సిందే, కానీ అంతకంటే ఎక్కువగా యథార్థమైన హృదయం కలిగి ఉండమని ప్రభు చెబుతున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు యథార్థమైన హృదయముతో రావాలి, యథార్థమైన మనసుతో రావాలి, యథార్థమైన పవిత్రమైన హృదయముతో రావాలి. అప్పుడే నీ ప్రార్థనలు దేవుడు వింటాడు. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు నా ప్రార్థన ఎందుకు వినట్లేదో అని మనకు డౌట్ వస్తుంది. మనకు ఎందుకు దేవుడు నా ప్రార్థన వినట్లేదో అని డౌట్ వచ్చినప్పుడు నాలో ఏదో లోపం ఉందని మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి, కానీ దేవునిలో అస్సలు తేడా లేదు. హల్లెలూయా. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన యందు ఎవరైతే స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటారో వారికి తప్పకుండా దేవుడు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. మనమే కొన్నిసార్లు సిద్ధంగా ఉండకపోవచ్చు, లేదా మన హృదయం దేవుని దృష్టిలో, దేవుని చిత్తములో యథార్థమైనదై ఒకవేళ ఉండకపోతే దేవుడు నీతో మాట్లాడడు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నాతో మాట్లాడితే బాగు, ఫలానా విషయంలో నాతో మాట్లాడి ఏందో దేవుడు చెప్తే బాగు. హల్లెలూయా. మత్తయి సువార్తలు అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. చాలామంది ఏమన్నారంటే, పాత నిబంధన కాలంలోనే దేవుడు డైరెక్ట్గా మాట్లాడిండు ప్రవక్తలతోని, కొత్త నిబంధనలో అట్లా లేదు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. లేదు లేదు, వాళ్ళు గుడ్డోళ్ళు అని నేను చెప్తా. ఎవరు గుడ్డోళ్ళు? పాత నిబంధనలో మాత్రమే డైరెక్ట్ మాట్లాడిండు, కొత్త నిబంధనలో అట్లా మాట్లాడడు, కేవలం వాక్యం ద్వారానే మాట్లాడతాడు. లేదు లేదు, నీ హృదయం పవిత్రమైనదైతే, నీ హృదయం దేవునికి ఇష్టమైనదైతే దేవుడు ఈరోజు కూడా డైరెక్ట్గా నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఎందుకంటే నూతన నిబంధనలో కూడా దేవుడు తన దూతలను పంపించి డైరెక్ట్గా మాట్లాడాడు. కాబట్టి యథార్థమైన హృదయం గలవారమై దేవుని పాదముల చెంతకు రావాలి. హల్లెలూయా. అంటే మన హృదయం పవిత్రమైనదై ఉండాలి. యథార్థమైన హృదయంతోనే దేవుణ్ణి మనం సంతోషపెట్టగలుగుతాం.
గలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకొందము. హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్లుగా, హల్లెలూయా, దేవుడు వాగ్దానం చేశాడు గనక, హల్లెలూయా, దేవుడు వాగ్దానం చేసిండు గనక ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. నువ్వు నమ్మొచ్చు, నువ్వు నమ్మితే నువ్వు మోసపోవు. 46వ కీర్తనలో అంటాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగ సహాయకుడు. హల్లెలూయా. ఆపత్కాలం వచ్చినప్పుడు నువ్వు ఆయన నమ్ముకోవచ్చట. నువ్వు ఆయన నమ్ముకుంటే ఆపత్కాలంలో నిన్ను కృప చూపించి సహాయం చేస్తాడు. హల్లెలూయా. నిన్ను ఆదుకుంటాడు. అట్లని నువ్వు ఆపద మొక్కుల వాడని మొక్కకు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆపద మొక్కుల వాడు కాదు. ఆపదలు వచ్చినప్పుడే మొక్కుతా సహాయం చేస్తాడు, అట్లా కాదు. యేసుక్రీస్తు ఎటువంటి వాడంటే ఆయన నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన స్నేహం కంటే దేవునితో స్నేహం చేస్తే ఈ లోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైన స్నేహాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. కాబట్టి దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేస్తే నీ యొక్క సహవాసం శాశ్వతంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకొందము. ఎట్లా పట్టుకోవాలంటే మనం ఒప్పుకున్న నిర్ణయాన్ని నిశ్చలముగా అంటే స్థిరంగా, చలనం లేకుండా. నీ హృదయంలో కలత అనేది రావద్దు. దేవుణ్ణి నమ్ముకొని నేను ఏం బాగుపడ్డా అని కొందరు అనుకుంటారు. హల్లెలూయా. అటువంటి వాళ్ళు నన్ను అడిగితే వాళ్ళు బుద్ధిహీనులే. దేవుడిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి సంతోషించి ఆనందించక దేవుణ్ణి నమ్ముకొని నాకు ఏం మేలు జరిగిందని వ్యతిరేకంగా ఆలోచించేటువంటి అజ్ఞానులు ఎంతోమంది ఉన్నారు భూమి మీద. దేవునితో సహవాసం చేసేవాళ్ళు, దేవునితో సహవాసం చేసేవాళ్ళు శాశ్వతంగా ఆయన కృపకు పాత్రులై ఉంటారు. శాశ్వతంగా ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుంటారు. అయితే హృదయం యథార్థమైనదా కాదా? హృదయం దేవునికి అనుకూలంగా ఉన్నదా లేదా? ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనల్ని మోసం చేయడు, ఆయన మనల్ని చేయి విడిచిపెట్టడు, ఆయన మనల్ని త్రోసివేయడు. ఆయన మన ఎడల గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఎన్నడూ కూడా ఆయన వెనుదిరిగి చూడడు. ఆయన ఎన్నడూ కూడా నిన్ను త్రోసివేయడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమైన మనం ఒప్పుకొనినటువంటి పద్ధతిని నిశ్చలముగా పట్టుకొందము. హల్లెలూయా. స్థిరంగా నీ యొక్క హృదయాన్ని దేవుని యందు విశ్వాసం ఉంచి స్థిరమైన మనసుతో దేవునిలో ఉండడం నేర్చుకుంటే ఎల్లప్పుడూ నువ్వు ఆయన కృపలో శాశ్వతంగా ఉండిపోతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. హల్లెలూయా.
మీకు ఒక విషయం చెప్పనా, ఈరోజు చాలా దేవుని మందిరాలు తాళాలు వేసి ఉన్నాయి. తెలుసా మీకు? చాలా స్థలాల్లో దేవుని మందిరంలో ఆరాధన జరగకుండా, సంఘం రాక, దైవజనుడు లేక మందిరాలను తాళం వేసి పెట్టారు. ఆదివారం వస్తే ఎక్కడైనా యేసయ్య మందిరం తాళం వేసి ఉంటుందా? అసలు తాళం వేసి ఉండొచ్చా దేవుని మందిరం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి ఎక్కువ శాతం ముందు తాళం వేసి పెట్టను నేను. ఎందుకంటే ఎవరైనా వచ్చి చూసి అయ్యో తాళం వేసింది కదా అని వెళ్ళిపోతారేమని. కాబట్టి మేము ప్రక్కన డోర్కి తాళం వేసి పెడతాం. ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు తాళం ఇస్తాం, పోయి నువ్వు దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చేవాళ్ళు ఆశతో వస్తారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి ఎప్పటికీ తెరవబడి ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొందరు ఏం చేసిరట, దేవుని యొక్క మందిరాన్ని కట్టించి అక్కడ పాస్టర్ కొంతకాలం ఉండి ఆడ ఏం జరుగుతుందో ఏమో కానీ అక్కడి నుంచి పాస్టర్ వెళ్ళిపోతాడు, సంఘం కూడా ఉండదు, మందిరానికి మాత్రం తాళం వేసి ఉంచుతారు. అది దేవుని నామానికి ఎంతో అవమానకరం. దేవుని యొక్క పిలుపు లేకుండా, దేవుని అభిషేకం లేకుండా, దేవుని యొక్క చిత్తం లేకుండా దేవుని మందిరాన్ని ఎక్కడ పడితే అక్కడ కట్టిస్తే అవి కొన్నిసార్లు తాళాలు వేసి ఉండే పరిస్థితి వస్తుంది. దేవుని వాక్యంలో అంటాడు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. హల్లెలూయా. కొందరు మానుకున్నారట దేవుని మందిరానికి రావడం కానీ, ఆరాధనలో ఉండడానికి కానీ, దేవుని సన్నిధిలో ఉండడానికి కానీ భయం భక్తి లేకుండా కొందరు మానుకున్నారట. కొందరు దైవ సేవకులు కూడా నాకెందుకు వచ్చిన బాధ అని తాళాలు వేసుకొని వెళ్ళిపోయారట. హల్లెలూయా. ఎంత బాధకరమైన విషయం అది, ఎంత దుఃఖకరమైన విషయం. యెహోవా దేవుని కార్యాలను అశ్రద్ధగా చేస్తే వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారట. దేవుని కార్యాలను శ్రద్ధగా చేయాలి కానీ అశ్రద్ధగా చేయొద్దు, నిర్లక్ష్యంగా చేయొద్దు. అశ్రద్ధగా చేస్తే ఆశీర్వాదానికి బదులు అది శాపం అయిపోతుందట. కాబట్టి దేవుని కార్యాలు శ్రద్ధ కలిగి చేయాలి. కాబట్టి ఎవరో మానుకున్నారని నువ్వు మానుకోవద్దట. హల్లెలూయా. దేవుని మందిరంలో కూడుకునే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో, ఆరాధనకు వచ్చే విషయంలో ఎవరో మానుకున్నారు కాబట్టి నేను కూడా మానుకుంటా, ఎవరో రావడం లేదు కాబట్టి నేను కూడా రాను అని మానుకుంటే నష్టపోయేది నువ్వే కానీ దేవుని సంఘం కాదు, దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. హల్లెలూయా. ఆ దినం ఏ దినం? ప్రభు యొక్క రాకడ దినం, యేసయ్య ఉగ్రత దినం, ఆయన రాకడ దినం. ఆ దినం కొరకు మనమంతా సిద్ధపడాలి. దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది. ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. హల్లెలూయా. దేవుని మందిరానికి మనం వచ్చేది కొట్లాడుకుందానికి కాదు. అమ్మ, మనం సమాజంగా ఎందుకు కూడుకుంటున్నాం? కొట్టుకుందానిక, లేదా తిట్టుకుందానిక, లేకపోతే వ్యర్థమైన మాటలు మాట్లాడుకుందానిక? లేదు. దేవుని సంఘంగా మనం ఎందుకు కూడుకుంటున్నామంటే మన హృదయం దేవుని దృష్టిలో అనుకూలంగా ఉండేటట్లుగా, మన భక్తి దేవునికి నచ్చేటట్లుగా ఉండేటట్లుగా ఆయన వాక్యాన్ని విని మన హృదయాన్ని సరిదిద్దుకొని ఆ వాక్యానుసారంగా జీవించుట కొరకు
ఆయన సన్నిధికి మానకుండా వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు దేవుని సన్నిధికి మానకుండా రావాలంటే, ఒక దినం ఉన్నది. ఆ దినం వచ్చినప్పుడు ప్రభు వస్తాడు. కడబూర మోగగానే ప్రభు దిగి వస్తాడు. ఆయన వచ్చేసరికి నీ హృదయం ఆయన దృష్టిలో యథార్థమైనదై ఉంటేనే నువ్వు పరలోక రాజ్యం చూస్తావు, లేకపోతే నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు. కాబట్టి దేవుని సంఘానికి రావడం విషయంలో నువ్వు మానుకోవద్దంటాడు. కొందరు మానుకొని నశించిపోయారట, కొందరు మానుకొని భ్రష్టులైపోయారు, కొందరు చెప్పిన మాట వినకుండా దేవుని మందిరానికి రాకుండా మానుకొని వ్యర్థులైపోయారు, భ్రష్టులైపోయారు, నరకపాత్రులు అయిపోయారు, దేవుని సన్నిధి దూరం అయిపోయారు. కొందరైతే మరణించారు కూడా, దేవుని వదిలిపెట్టి చనిపోయారు. కొంతమంది దేవుణ్ణి వదిలిపెట్టి చచ్చిపోతే నరకమే. కాబట్టి దేవుని మందిరానికి వచ్చి ఏం చేయమంటాడంటే, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. హల్లెలూయా. ఒకరిని ఒకరు హెచ్చరించండి. ఎవరైనా వెనకబడిపోతున్నారంటే వాళ్ళకు బుద్ధి చెప్పండి. ఎవరైనా మాట వినకపోతే వాళ్ళని గద్దించండి. వాళ్ళకు మంచి మాటలు చెప్పి మళ్ళా మందిరంలో వచ్చి కూర్చొనేటట్లు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరినొకడు హెచ్చరించుకొనుచు మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో ఆరాధనలో ఉంటూ ఇతరులకు ప్రేమ చూపించుట విషయంలోనూ సత్కార్యములు చేయుటకు. హల్లెలూయా. ఒకరిడలో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. మరియు మనం ఏం చేసినా కూడా మంచి పనులే చేయాలి, చెడు కార్యములు చేయకూడదు, మంచి పనులే చేయాలి. మంచి పనులు చేయుటకే దేవుని సంఘంలో మనం చేరాం. దేవుని ప్రేమను ప్రత్యక్షపరచడానికే దేవుని సంఘంలో మనం చేరినాం. కాబట్టి దేవుని సంఘంలో ఒకరిని ఉత్తేజపరుచుకుంటూ ధైర్యపరుచుకుంటూ, ఏం కాదులే ప్రభు సాయం చేస్తాడు, ఏం కాదులే ధైర్యంగా ఉండు, యేసయ్య మనకున్నాక ఏం భయం. ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి మంచి కార్యములు చేపట్టడానికి ముందు పడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరో మానుకున్నట్టు నువ్వు మానుకుంటే నష్టం నీకే తప్ప దేవునికి కాదు, దేవుని సంఘానికి కాదు, దైవ సేవకులకు కాదు, దేవుని రాజ్యానికి అంతకంటే కాదు. హల్లెలూయా. కాబట్టి ఎవరో దేవుని సన్నిధికి దూరం అయిపోయారని, ఎవరో దేవుని వదిలిపెట్టి వేశారని, ఎవరో దేవుని మందిరానికి రావడం మానుకున్నారని నువ్వు మానుకోకుండా, హల్లెలూయా, హల్లెలూయా. పక్కనోళ్ళతో చెప్పండి, ఎవరో మానుకున్నారని నువ్వు మానుకోకు. హల్లెలూయా. ఎవరో మానుకున్నారని నువ్వేం చేయొద్దట, నువ్వు మానుకొని నువ్వు జాగ్రత్త, నువ్వు వాళ్ళలాగా నువ్వు కూడా ఆగమైపోతావు. ఎవరో దూరం అయిపోయారని నువ్వు దూరం అయిపోవద్దు. ఎవరో నశించిపోయారు, ఎవరో వెళ్ళిపోయారు, ఎవరో నశించిపోయారు, ఎవరో దేవుని మందిరానికి రావడం లేదు, రాకుండా పోయేవారు వారు భ్రష్టులు కాబట్టి రాలేరు. హల్లెలూయా. భ్రష్టత్వపు దురాత్మ, భ్రమపరచు దురాత్మ దేవుని బిడ్డల్ని దేవుని మందిరానికి రానీయకుండా చేయాలని చూస్తుందట. ఏంటిది ఆత్మ చెప్పండి? భ్రమపరిచే దురాత్మ. మోసగిస్తుందట, మనుషులలో ఉండే మోసగిస్తుందట. యేసు ప్రభు మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? యేసు ప్రభు నీకు ఏం చేసిండు? యేసు ప్రభు వలన వచ్చేదేంటి? రకరకాల మాటల చేత మరులు గొలిపి దుష్టుడైన అపవాది దేవుని రక్షణ పొందిన బిడ్డల్ని కూడా దేవుని మందిరానికి రానియకుండా చెడగొట్టాలని చూస్తాడట. ఎందుకంటే వాడు ఉన్నదే చెడగొట్టడానికి. హల్లెలూయా. సైతాను ఉన్నది ఎందుకమ్మా? సైతాను ఉన్నది ఎందుకట? సైతాను డ్యూటీ ఏంటిది? సైతాను యొక్క బాధ్యత, వాడు తీసుకున్న బాధ్యత ఏంటిదట? చెడగొట్టడమే. చెడగొట్టే వాని దోస్తు నువ్వు పట్టినావు అనుకో,
చెడగొట్టేటోని దోస్తు సహవాసం నువ్వు పట్టినావు అనుకో, ఎట్లుంటుంది? వాడు చెడిపోతాడు, నువ్వు చెడిపోతావు. హల్లెలూయా. వాడు చెడిపోతాడు, నువ్వు కూడా వానితో తిరిగితే నువ్వు కూడా చెడిపోతావు. కాబట్టి సైతానుతో తిరగొద్దు, దేవునితో తిరగాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని సంఘముతో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం. దేవునితో సహవాసం చేస్తే నువ్వు ఎప్పుడు కూడా మానుకోవు, ఎప్పుడు కూడా దేవుని వదిలిపెట్టవు. వామ్మో ఏమైనా కానీ నేనైతే దేవుని వదిలిపెట్టాను అంటావు. ఎందుకు? దేవుని మహిమ ఏందో, దేవుని కృప ఏందో, దేవుని ప్రేమ ఏందో రుచి చూసిన వాళ్ళు ఏనాడు కూడా మానుకోరు. హల్లెలూయా. ఏనాడు కూడా వెనుక తిరిగి చూడరు. స్థిరంగా ఉంటారు, వాళ్ళు బలంగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు, యథార్థంగా ఉంటారు. వాళ్ళు ఎన్నడూ మానుకోరు, వాళ్ళు ఎన్నడూ వెనకపోరు. వాళ్ళు మానుకున్నట్టు నువ్వు మానుకుంటే మాత్రం నీకే నష్టం, కానీ దేవునికి ఒక 5 పైసల మందం కూడా నష్టం జరగదు. హల్లెలూయా. అలా దేవుని మందిరానికి రాకుండా, దేవుని మాట వినకుండా, ఆయన సన్నిధిని ప్రేమించకుండా మానుకొని భ్రష్టులైపోయిన మనుషులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని చూసి మనం ఏమి కూడా నేర్చుకోవద్దు. వాళ్ళు దురాత్మ శక్తి వలన, భ్రమపరచు దయ్యపు ఆత్మల వలన ప్రేరేపింపబడి భ్రష్టులై దేవుని మందిరానికి రావడం మానేసుకున్నారట. వాళ్ళతో అసలు సహవాసమే అవసరం లేదు. దేవుని బిడ్డలతో, దేవుని సంఘముతో సహవాసం కలిగి మనం ఉండాలి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకయు ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వానిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. మనము సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల, హల్లెలూయా అమ్మా, దేని పూర్వకంగా పాపం? బుద్ధిపూర్వకంగా. బుద్ధి అంటే మనం అంటాం కదా, వాని బుద్ధి మంచిది కాదు, అరే వాడు బుద్ధి లేనుడు, వాడు నీ బుద్ధి మంచిది కాదురా. బుద్ధి అంటే అర్థం ఏంటి? మనిషి యొక్క లక్షణం. బుద్ధిపూర్వకంగా అంటే ఆ తప్పు చేయడం వాని బుద్ధి, దొంగతనం చేయడం వాడి బుద్ధి అంతే. ఇక వాడి బుద్ధి మారదు అంటారు. వాడి బుద్ధి అంతే అయ్యా. ఎందుకు? ఇక వాడి బుద్ధి ఎంత చెప్పినా మారదు. బుద్ధిపూర్వకంగా నువ్వు ఏ పాపం చేయడానికి వీల్లేదు. అది దొంగతనమే కావచ్చు, అది మోసమే కావచ్చు, అది అబద్ధమే కావచ్చు, అది తాగుబోతనమే కావచ్చు, అది సిగరెటే కావచ్చు, అది అబద్ధాలే కావచ్చు, అది వ్యభిచారమే కావచ్చు, అది ఏ పాపమైనా సరే నీకు తెలిసి తెలిసి మళ్ళీ అదే పాపం చేస్తే దేవుని యొక్క కృప నిన్ను వదిలిపెట్టిపోయే అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని ఇక ఉండను. హల్లెలూయా. బుద్ధిపూర్వకంగా పాపం చేసేటోళ్ళు దేవుని యొక్క సంఘంలో నిలబడలేరు. బుద్ధిపూర్వకంగా పాపం చేసేవారు దేవుని నిలకడగా నమ్ముకోరు. ఎంతైనా నా బుద్ధి మారట్లే, ఇక నేను అటే పోతా, ఇటు రాను అని బుద్ధిహీనులు ఏమవుతారంటే దేవుని సన్నిధి దూరం అయిపోతారు. దూరం అయిపోయిన వారికి
అగ్నిగుండం ఎదురు చూస్తుందట. హల్లెలూయా. నరకం ఎదురు చూస్తుందట. దేవుని సంఘాన్ని వదిలిపెట్టి, దేవుని యొక్క రక్షణను విడిచిపెట్టి, దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసి, వారి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ దేవునికి దూరం అయిపోతే అటువంటి వాళ్ళ కొరకు ఇంకా బలి అర్పించేది లేదు. ఏ బలి కూడా ఉండదు, ఏ పాపక్షమాపణ ఉండదు. అటువంటి వారు మళ్ళీ దేవుని సన్నిధికి వస్తే ఒకవేళ దేవుడు కనికరిస్తాడేమో కానీ వాళ్ళు రాకుండా అట్లనే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ దేవునికి దూరం అవుతూ ఉంటే అట్టివారు అగ్నిగుండములో నెట్టివేయబడతారు. హల్లెలూయా. ఎవరైనా మోషే ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే 2-3 సాక్షులను పెట్టుకొని ఏం చేసేటోళ్ళంటే వాళ్ళని అసలే చంపేసేవాళ్ళు. దేవుని వాక్యానికి విరుద్ధంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాత నిబంధన కాలంలో ఎవరైనా పాపం చేస్తే వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే వెంటనే చంపేసేవాళ్ళు. కానీ నూతన నిబంధనలో ఏమంటున్నాడంటే, ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, హల్లెలూయా, అందరూ నాకెళ్ళి చూడాలి. మనం ఎట్లా సంఘం, దేవుని సంఘం ఉందో భూమి మీద రహస్యంగా సాగుతున్న సాతాను సంఘాలు కూడా ఉన్నాయి. అమ్మా, ఏం సంఘాలు ఉన్నాయట? సాతాను సంఘాలు ఉన్నాయి. సాతాను సంఘపోలు ఏం చేస్తారట తెలుసా? లోపల అడుగు పెట్టేటప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క పటం పెట్టి దాన్ని తొక్కి లోపల రావాలి. వాళ్ళు అక్కడ పెడతారు. అట్లా ప్రభు వల్ల అని మనం ద్రాక్షరసం రొట్టె తీసుకుంటే వాళ్ళు నిజంగానే రక్తం తాగుతారు. మధ్యరాత్రి వాళ్ళు ఆ ప్రభు బల్ల అని రక్తం తాగుతారు. యేసు ప్రభు సిలువలు అన్నీ కూడా ఆ గుడిలో, సైతాను గుడిలో మొత్తం తలక్రిందులు వేసి పెడతారు. అంటే యేసు ప్రభుని అవమానపరచడానికి. ఇక్కడ దేవుని వాక్యంలో అదే రాయబడి ఉంది. ఏమంటాడంటే, దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. హల్లెలూయా. అబ్బా, యేసు రక్తం పవిత్రమైనదైతే యేసు రక్తం మాకెందుకని, యేసు రక్తం మాకు అవసరం లేదని, అది మాకు వద్దని దూరంగా పడేసుకొని, యేసు రక్తంలో మాకు రక్షణ అవసరం లేదని, యేసు రక్తాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో, యేసు రక్తానికి ఎవరైతే దూరం అవుతారో, యేసయ్య రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రగా ఎంచబడినని మీకు తోచును. హల్లెలూయా. అందుకే ఎవరైనా దేవుని వదిలిపెడితే, ఎవరైనా దేవుని మర్చిపోతే, వాళ్ళ మీద ఉన్న దేవుని రక్షణ భాగ్యం పోగొట్టుకుంటే, యేసు రక్తంలో ఉన్న పరిశుద్ధత, పవిత్రత వాళ్ళ మీద పని చేయకుండా వాళ్ళ మీద శాపం పనిచేస్తుందట. ఆ శాపం వల్ల వాళ్ళకు అధికమైన దండన, అంటే నరకం, అగ్నిగుండం వాళ్ళ కొరకు ఎదురు చూస్తుందట. మరి ఎందుకు ఇవన్నీ మనతో చెప్తాడు? అమ్మా, ఎందుకు ఇవన్నీ చెప్తాడు అంటే, ఇతరులు మానుకున్నట్టు నువ్వు మానుకోకు. ఇతరులు ఆగమైపోయి దేవుని వదిలిపెట్టి పారిపోయినట్టు నువ్వు మానుకోకు. నువ్వు ఆగమైపోకు. స్థిరమైన మనసుతో ప్రభువునే నమ్ముకో. హల్లెలూయా. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము. హల్లెలూయా. కాబట్టి దేవుడే కార్యాలు చేస్తాడు, దేవుడే పగ తీర్చుకుంటాడు, దేవుడే మనుషులకు బుద్ధి చెప్తాడు. కానీ నువ్వు మాత్రం నిరంతరం నీ ఇంట్లో కానీ, సంఘంలో కానీ, ఎక్కడైనా ప్రేమ కలిగి, మర్యాద కలిగి, మంచి క్రియలు చేస్తూ దేవుని సంఘంలో మంచి బలమైన విశ్వాసివై నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే తీర్పు తీర్చేవాడు ప్రభు. మనం ఎవరికి కూడా తీర్పు తీర్చొద్దట. ఎవరిని కూడా మనం ఏం అనే అధికారం మనకు లేదు. ఎవరి ఇష్టం వాళ్ళు. వాక్యానికి లోబడిన వారు దీవించబడతారు, లోబడకపోతే
వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళే అనుభవిస్తారు. కానీ ఎవరిని కూడా మనం తీర్పు తీర్చే అవసరం లేదు. ఎందుకంటే జీవం గల దేవుని చేత దీవించబడాలి, కానీ ఆయన చేతిలో పడి నాశనమై పోకూడదు. హల్లెలూయా. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిబంధనలను, నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపరితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలయనగా ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. హల్లెలూయా. కొంత ఇశ్రాయేలీల సాక్ష్యం కూడా ఇక్కడ చెప్తాడు. ఇశ్రాయేలీలు కూడా దేవుని నిమిత్తమై, దేవుని మహిమ కొరకు కొన్ని స్థలాలను విడిచిపెట్టి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళిపోవడం వల్ల వారి ఎడల దేవుడు దయ చూపించాడు. హల్లెలూయా. అయితే కొందరు చెప్పిన మాట వినకుండా నశించిపోయారు. మరికొందరు అయితే చెప్పిన మాట విని ఆశీర్వదింపబడిన చోటికి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. హల్లెలూయా. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి కొంచెం ఓపికతో ఉండాలట. ఎట్లుండాలట? మనం ఓపికతో ఉండాలి. ఓపికతో దేవుని హత్తుకొని జీవించాలి. ఓపికతో దేవునికి మహిమ వచ్చేటట్టు జీవించాలి. ఓపికతో ప్రార్థనాపూర్వకంగా ప్రతి విషయంలో దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడని కంగారు పడకుండా ఎదురు చూసి ఆయన ఇచ్చే మేలు పొందుకోవాలి. హల్లెలూయా. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకు వెనుకతీ వారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఎవరు నశించిపోతారట? వెనకబడిపోయేటోళ్ళు నశించిపోతారు. ఎవరు దేవుని సన్నిధి పోగొట్టుకొని కృపకు పాత్రులు కాకుండా నశించిపోతారంటే వెనకబడిపోయే వాళ్ళు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు, ఆయన యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా జీవించే వాళ్ళు శాశ్వతంగా దేవుని కృపలో ఉంటారు. వాళ్ళు ఎన్నడూ పడిపోరు. ఎవరైతే ఆయన సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆయన మందిరాన్ని నిర్లక్ష్యం చేసి, ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసి, ఆయన రక్తమును నిర్లక్ష్యం చేసి, ఆయన ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేసి ఎవరైతే దూరం అయిపోతారో వారి యందు దేవుని ఆత్మకు సంతోషం లేదు. కాబట్టి వాళ్ళు నశించిపోయినట్లుగా మనం నశించిపోకూడదు. వాళ్ళు వెనకబడినట్లుగా మనం వెనకబడకుండా దేవుడు ఇచ్చిన రక్షణలో స్థిరంగా సాగిపోదాం. అటువంటి కృప ప్రభు మన అందరికీ అనుగ్రహించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ దినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రధాన యాజకుడైన యేసు మనకున్నాడు. ఆయన ఉండగా ఎన్నడూ కూడా మనం వెనుదిరిగి చూడొద్దు. ఆయనలో స్థిరంగా ఉందాం, నమ్మకంగా ఉందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవంగల మా దేవుడా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, పరలోకపు తండ్రి, యేసు రక్తము ద్వారా మాకు విమోచననిచ్చి గొప్ప రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు.
ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా నీ వాక్యానుసారంగా స్థిరంగా బలంగా మీ అందుండే భాగ్యం దయచేయండి. కొందరు మానుకున్నట్లుగా మేము మానుకోకుండా, కొందరు దూరం అయిపోయినట్లుగా మేము దూరం అయిపోకుండా స్థిరమైన మనసుతో యథార్థమైన హృదయంతో నీ సన్నిధికి చేరి నమ్మకమైన సాక్షులముగా పవిత్రమైన పాత్రలుగా నీ నామాన్ని గణపరిచే బిడ్డలంగా మేము ఉండే భాగ్యం దయచేయండి. ఎందుకంటే కాలం బహు తక్కువగా ఉన్నది గనక, వస్తానని చెప్పిన ప్రభు త్వరగా వస్తాడు గనక సిద్ధపాటు కలిగి మేము ఉండే భాగ్యం దయచేయండి. నేడు మీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. విన్న వాక్యం అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో ఫలింపజేసి కృప చూపించి మమ్మల్ని దర్శించుమని ప్రభువా నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఆ వాక్కుని స్థిరం మా హృదయాలు దాచుకొని మీ వాక్యానుసారంగా మేము జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.